శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ గారు రచించిన ప్రతి కోడలు ఒకింటి కూతురే అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఏమండి, ఈ అపార్ట్మెంట్లోకి కొత్తగా వచ్చారా అనే మాటలు వినిపించి తల తిప్పి చూశాను. అవునండి అన్నాను ఆమె వంక చూస్తూ. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామండి, మీరు కొత్తగా కనిపిస్తేను అడిగాను అన్నది ఆవిడ. అలాగా, మేము 5th ఫ్లోర్లోకి అద్దెకు వచ్చామండి, మా పిల్లలు ఇక్కడ కాలేజీలో చేరారు అన్నాను నేను సంతోషంగా. హైదరాబాద్లోని ఈ అపార్ట్మెంట్కి వచ్చి 2-3 రోజులే అయింది. ఇంకా ఎవ్వరూ పరిచయం కాలేదు. ఇప్పుడే పిల్లల్ని బయట ఆటో ఎక్కించి వస్తే ఈమె మాట్లాడించినందుకు సంతోషంగా ఉన్నది. మీ పేరండి అన్నాను నేను. పద్మజండి, నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి పెళ్ళైపోయి అమెరికాలో ఉంటుంది, ఇంకో అమ్మాయి బీటెక్ చదువుతోంది అని తన విషయాలు చెప్పింది. మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చారా అని మళ్ళీ తనే అడిగింది. లేదండి, మేము పిల్లల కోసం హైదరాబాద్ వచ్చాం. మా ఊరు ఇక్కడికి దగ్గరే, 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా వారు అక్కడ టీచర్గా పని చేస్తున్నారు. మా పిల్లలిద్దరిది 10th అయిపోయింది. ఇక్కడ నారాయణ కాలేజీలో చేర్పించాం. హాస్టల్ ఎందుకు, నేనే వండి పెట్టవచ్చని ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్నామండి అన్నాను నేను. ఇద్దరినీ కాలేజీలో చేర్చారా? ఒకరు ఇంటరు, మరొకరు ఇంజనీరింగా అడిగింది పద్మజ. లేదండి, 2 ఇంటరే. మా పిల్లలిద్దరూ కవల పిల్లలు, ఒకే క్లాసు, ఒకే చదువు, ఒకే పోలిక. నాకు 2 అబ్బాయిలే నవ్వుతూ చెప్పాను. ఆవిడ ఆశ్చర్యంగా నోరు తెరుస్తూ, అబ్బాయిలే కదా, హాస్టల్లో చేర్పిస్తే పోయేది కదా, దానికోసం ఇల్లు తీసుకోవటం ఏమిటి? మీరు ఇల్లు వదిలి భర్తను వదిలిపెట్టి పిల్లలతో రావటం ఏమిటి? విచిత్రంగా ఉన్నది అన్నది. మగపిల్లలైనా ఆడపిల్లలైనా పిల్లల్ని పద్ధతిగా పెంచాలనుకుంటున్నాం. అబ్బాయిలైనా వాళ్ళకి విలువలు నేర్పాల్సింది తల్లిదండ్రులే కదా. అబ్బాయిలే కదా అని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే సమాజం నేర్పించేదే నేర్చుకుంటారు. సమాజంలో మగవాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనే భావన ఉండబట్టే ఎన్నో రకాల హింసలకి దారి తీస్తున్నది. తల్లిగా మహిళనై ఉండి మగపిల్లలకి చక్కని నీతిని, వేరే ఆడపిల్లల్ని తమతో సమానంగా గౌరవంగా చూడాలనే విషయాలను నేర్పకపోతే ఎలా? తల్లి మంచి విషయాలు నేర్పిస్తే పిల్లలు ఆ మంచి విషయాలే నేర్చుకుంటారు. 10th క్లాస్ దాకా అంటే బాల్యంలో ఉంటారు. కాలేజీ అనగానే పెద్దవాళ్ళం అయిపోయామనుకుంటారు. ఈ సమయంలోనే మంచి చెడు నేర్పవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంజనీరింగ్కి వెళ్ళిపోతే వాళ్ళకే అన్ని విషయాలు అర్థమవుతాయి. అప్పటిదాకా మనం వాళ్ళని గమనిస్తూ ఉండాలి. మేమైతే ఇలా పెంచాలనుకుంటున్నాం అన్నాను నేను కాస్త ఊపిరి తీసుకుంటూ. ఎక్కడైనా పిల్లల పెంపకం అనగానే నేను తెలియకుండానే ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను. ఈనాటి ర్యాంకుల తల్లిదండ్రులకి విరుద్ధం నేను. వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు IITలో సీటు తెచ్చుకోవాలి అనే రకం కాదు నేను. మా వారు కూడా అంతే. ఇద్దరం ఒకటే ఆలోచిస్తూ ఉంటాం. మనసులో ఉద్వేగంగా ఉంది. నేను చెప్పింది పద్మజ ఎలా అర్థం చేసుకున్నదో ఏమో గాని, మరల కలుద్దామండి అంటూ కదిలి వెళ్ళిపోయింది. నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. నేను పిల్లల్ని టైంకి కాలేజీకి పంపటం, మిగతా టైంలో పిల్లలు తినటానికి ఏదో ఒకటి వండుకోవటం సరిపోతున్నది. శని ఆదివారాల్లో పిల్లలు నేను కలిసి మా వారి దగ్గరికి వెళ్ళి రావటంతో ఖాళీయే ఉండటం లేదు. ఇంటి దగ్గర మా అత్తగారు వండి పెడుతుంది కాబట్టి మా వారికి ఇబ్బంది లేదు. అపార్ట్మెంట్ ఫంక్షన్స్లో పద్మజ అక్కడక్కడ కనిపిస్తున్నది. అపార్ట్మెంట్ వాళ్ళ మీటింగ్లోనూ తను కనబడి నవ్వుతోంది కానీ అందులో మనసు కనిపించటం లేదు. తన మాటలో, తన చూపులో మాట మర్యాద కనబడుతున్నది కానీ ఎక్కడో నేను నచ్చటం లేదనే విషయం తెలుస్తున్నది. మొహం నవ్వుతున్నది కానీ నొసలు వెక్కిరిస్తున్నది. ఎందుకో మాత్రం అర్థం కావటం లేదు. ఒకసారి వినాయక చవితి సందర్భంగా అపార్ట్మెంట్లో వేడుకలు చేశారు. ఆడవాళ్ళందరూ పూజలయ్యాక పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. 3rd ఫ్లోర్లో ఉండే వనజ తన కోడలు ఇంట్లో మాట వినదని,
అంతా తాను అనుకున్నట్లే జరగాలని చూస్తుందని చెప్పింది. దానికి సెకండ్ ఫ్లోర్లో ఉండే లక్ష్మి, ఇప్పటి వాళ్ళకి మన టేస్ట్లు నచ్చవండి, మనం ఏం చెప్పినా నో అనటానికి రెడీగా ఉంటారు, అది మంచైనా చెడైనా అన్నది. పూర్వకాలంలో అత్తలు కోడళ్లను ఏడిపించారు అని విని ఇప్పుడు అత్తలు ఏం చెప్పినా వినకూడదు అనే ఆలోచనలో ఉంటున్నారు కోడళ్ళు అన్నది మరొక ఆవిడ. నేను అన్నీ వింటున్నాను. వాళ్ళ మాటల్లో నిజం ధ్వనిస్తోంది. అప్పుడు పద్మజ అన్నది, నన్ను అడిగితే ఆడపిల్లలే బెస్ట్ అండి. మా అమ్మాయి నాకేమన్నా అయితే వెంటనే నా దగ్గరకు వచ్చి మందులు ఇస్తుంది, శ్రద్ధ తీసుకుంటుంది. పెద్దమ్మాయి కూడా మీరు అమెరికా వచ్చేయండమ్మా, మాతో ఉండవచ్చు అని పిలుస్తుంది. కోడళ్ళు ఎవరైనా ఇలా ప్రేమగా చూస్తారా? కొడుకులు ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కూతుళ్ళు ఉంటేనే బాగా ప్రేమ లభిస్తుంది. ఆడపిల్లలు ఉన్నవాళ్లే అదృష్టవంతులు. మగపిల్లలున్న వాళ్ళని ముందు ముందు ఎవ్వరూ చూడరు. గొప్పగా నన్ను చూస్తూ చెప్పింది. ఒకంత గర్వంగా నా వంక చూస్తూ ఉంది. నేను వింటూ ఉన్నాను. ఇలా చాలాసార్లు ఆడవాళ్ల మధ్య చర్చలు జరిగేటప్పుడు తను ఆడపిల్లల్ని కనటం వల్ల చాలా ఉపయోగాలున్నాయని చెప్పేది. ఆడపిల్లల తల్లిదండ్రుల చెప్పులు వంటింటి ముందు ఉంటాయి, మగపిల్లల తల్లిదండ్రుల చెప్పులు ఇంటి గేటు బయట ఉంటాయి అనే సామెతల్ని ఉటంకించేది. మిగతా వాళ్ళు ఏదైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే బాగుంటుందండి, రెండు ముచ్చట్లు తీరుతాయి అనేవాళ్ళు. దానికి పద్మజ ఒప్పుకునేది కాదు. ఆడపిల్ల తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటుంది, అబ్బాయి తల్లిదండ్రుల్ని డబ్బులు ఇచ్చే యంత్రాలుగానే చూస్తాడు గాని తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు అన్నది నా వైపు అదోలా చూస్తూ. పద్మజ వైఖరి నాకేమీ అర్థం కాలేదు. నేనేమి నీకిద్దరూ ఆడపిల్లలే అని ఎప్పుడూ ఎగతాళి చేయలేదు. ఎందుకు నా మీద కోపంగా ఉన్నది అని ఆలోచించటం మొదలుపెట్టాను. జరిగిన విషయాలన్నీ క్రోడీకరించుకుంటుంటే మెల్లగా విషయం అర్థం కావటం మొదలుపెట్టింది. సమాజంలో ఇద్దరు ఆడపిల్లలుంటే తక్కువగా చూస్తారని తెలుసు. దాన్ని రూపుమాపడానికే మనం ఎన్నో చర్చలు, మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. అది సరే, నేను కానీ ఫ్లాట్లలోని వాళ్ళు కానీ ఎవ్వరూ పద్మజని ఎప్పుడూ తక్కువగా చూడలేదు. నాకిద్దరూ అబ్బాయిలు అవ్వటం పద్మజకి నచ్చలేదు. నన్ను ఏదో విధంగా బాధ పెట్టాలని చూస్తున్నది. మగపిల్లల్ని కన్నవాళ్లకి ముసలితనంలో ఏమీ జరగదు అనే మాట పదే పదే అంటుంది. ఇదే విషయం ఆలోచిస్తున్నాను. ఇదిలా ఉండగా పద్మజ నోవులున్నాయని పిలిస్తే నేను వెళ్ళాను. అప్పటికే అందరూ వాయనం తీసుకొని వెళ్ళిపోయారు. నేనొక్కదాన్నే ఉన్నాను. ఇక పద్మజ డైరెక్ట్గానే అటాక్ మొదలుపెట్టింది. ఏమైనా మీకు ముందు ముందు కష్టాలే అండి. మీ అబ్బాయిల పెళ్ళిళ్ళైతే మీరు వృద్ధాశ్రమాలకి వెళ్లాల్సిందే. మాకులాగా ఆడపిల్లలుంటే బాగుండేది, తల్లిదండ్రుల్ని బాగా చూసుకునేవాళ్ళు అన్నది. ఆమెకు ఆడపిల్లలనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువయ్యి అబ్బాయిలున్న వాళ్ళని ద్వేషించటం మొదలుపెట్టింది. నేను నచ్చకపోవటానికి కారణం నాకిద్దరూ అబ్బాయిలే కావటం తప్ప మరేమీ లేదని అర్థమైంది. పద్మజ గారు, ఆడపిల్లలుంటే తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారు, కోడళ్ళు బాగా చూసుకోరు అన్నారు కదా, కరెక్టే. నేను మీతో ఏకీభవిస్తున్నాను. మా ఇంటికి కోడళ్ళుగా వచ్చేవాళ్ళు మీలాంటి వాళ్ళ ఇంటి కూతుళ్లే కదండి. అంటే మీరు పెంచేటప్పుడు తల్లిదండ్రుల్ని మాత్రమే బాగా ప్రేమించండి, అత్తమామల్ని మటుకు బయటికి నెట్టేయండి అని నేర్పిస్తున్నారా? మీ పెంపకం సరిగ్గా ఉంటే మాలాంటి వాళ్ళు వృద్ధాశ్రమాలకి ఎందుకు వెళతారు? పిల్లలు ఆడ మగ అని కాదు చూడాల్సింది, వాళ్ళు బాగా పెరుగుతున్నారా, మనం బాగా పెంచుతున్నావా లేదా అని చూడాలి. ఆడపిల్లల్ని పెంచేటప్పుడు మేమెంతో కష్టపడి పెంచాం, మమ్మల్ని బాగా చూడండి అని మాత్రమే నేర్పితే ఇలాగే ఉంటుంది. నీ భర్తను కన్న తల్లిదండ్రులు కూడా అతన్ని కష్టపడే పెంచారు. అతను వాళ్ళకి ముద్దుల బిడ్డడే. అతను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి కాబట్టి తల్లిదండ్రుల గురించి పట్టించుకోవటం కుదరకపోవచ్చు. అంతేగాని అతనికి ప్రేమ లేక కాదు. మీ అమ్మాయిలకే ప్రేమ ఉంటుందా?
మా అబ్బాయిలకి ప్రేమ ఉండదా? ఏ, మీరు స్పెషల్గా కన్నారా? ఆడపిల్లని అత్తగారింటికి పంపేటప్పుడు అత్తల్ని ఆడబిడ్డల్ని దరికి రానియద్దు అనే విషం నింపి పంపకండి. ఎప్పుడో పూర్వకాలంలో అత్తలు కోడళ్లని ఏడిపించారని ఇప్పుడు పగ తీర్చుకుంటారా? మీరు కూతుళ్ళని ఇలాంటి భావజాలంతో పెంచటం వల్లనే అత్తమామలు వృద్ధాశ్రమాలకి వెడుతున్నారు. అందుకే పిల్లల్ని సరిగ్గా పెంచని మీలాంటి వాళ్ళకి ముందుగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏ ఇంటి వాళ్ళు వృద్ధాశ్రమంలో చేరితే ఆ ఇంటి కోడలి పెంపకాన్ని తప్పుబట్టాలి. వాళ్ళ తల్లిదండ్రులకి శిక్షలు పడాలి. వాళ్ళని వృద్ధాశ్రమాల్లో చేర్పించే శిక్షలు వేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. టకా టకా చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసి వెనుదిరిగి చూడకుండా వచ్చేశాను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.